సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలకు నాయకులకు బాగా సంపద సృష్టిస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆయోచితంగా అధికారం వచ్చిందన్నారు. కేవలం 100 రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పింఛన్లను తొలగించారని అన్నారు. కేవలం పింఛన్లు మాత్రమే కాకుండా ఇతర పథకాలన్నీ రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే లక్షల జాబులు ఇస్తామని చెప్పిన చంద్రబాబు గతంలో ఉన్న 3 లక్షల మందికి ఉద్యోగాలు పోయేలా చేశారన్నారు. అవి తమ కార్యకర్తలకు వచ్చేలా చేసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల విషయంలో అర్హులైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. అందుకే ఇళ్ల నిర్మాణంతో పాటు లబ్ధిదారులకు ఏ సమస్యలు ఉన్నా న్యాయ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రత్యేకంగా 2 న్యాయవాదులను పార్టీ ఏర్పాటు చేసిందన్నారు. తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు సీటు వేయడాన్ని మంచి పరిణామమని ప్రకాష్ రెడ్డి తెలిపారు. నీకు రాజకీయాల నుంచి కనీసం దేవుణ్ణైనా కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి అనేసి, భగవంతునైనా ఎగ్జామ్షన్ ఇవ్వండి రాజకీయాల నుంచి అనేసి కూడా ముటికాయలు వేయడం జరిగింది. మరి వాడని నెయ్యిని వాడినట్లుగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? టీటీడీ అధికారులు ఏమో వైపు ఆ నెయ్యి వాడలేదనేసి చెప్తున్నా, వాడామని మీరు ఎలా చెప్తున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ లడ్డూని మీరు ఏదన్నా కానీ ల్యాబ్ పంపించారా, టెస్ట్ చేశారా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ చేసింది, 10 క్వశ్చన్స్ చేసింది. ఈ రోజు వరకు కూడా 4 నెలలు పూర్తిగా వస్తున్నా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించడంలో ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పైన ఆత్మవిశ్వాసం కలిగించడంలో ఆ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికలకు ముందున్నటువంటి మేనియా ఈరోజు పూర్తిగా రివర్స్ అయిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే తెలుగుదేశం పార్టీ వైఫల్యాలపైన ప్రజలు వ్యక్తం చేస్తున్న నిరసనల వల్ల తెలుస్తా ఉంది. మరి ఈరోజు ప్రజలకు మేలు చేయకపోగా కూడా ప్రజలపైన దాడులు, ప్రజల ప్రయోజనాలపైన దాడులు, పేదలకు మంచి జరిగేటువంటి కార్యక్రమాలపైన దాడులు, ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక జగనన్న ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలను రద్దుపరిచింది. మొదటి నెలలోనే రావాల్సినటువంటి రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, కనీసం రైతుల తరపున కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా కట్టని పరిస్థితి. అదేవిధంగా అమ్మఒడి లేదు, జగనన్న ఇచ్చేటువంటి పథకాలు ఇప్పటివరకు నష్టపోయింది. మళ్ళీ 18,000 రూపాయలు చేయూత లేదు, అనేక సంక్షేమ పథకాలు. అంటే ఈ రోజుకి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండింటే ప్రతి కుటుంబానికి ఎంత లేదన్నా కూడా ఈ 4 నెలల్లో ఒక 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితిని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పథకాలు ఇవ్వకపోగా ఈ సూపర్ 6 హామీలు గుర్తొస్తే భయం వేస్తోందని చేతులెత్తిన పరిస్థితి. తల్లికి వందనము ఈ సంవత్సరం ఇయ్యలేని పరిస్థితి. అసెంబ్లీలో స్వయంగా ఆ శాఖ మంత్రి చేతులెత్తిన పరిస్థితి. గత ప్రభుత్వం కంటే అధికంగా ధరలు పెట్టి ఇసుక కొనాల్సిన పరిస్థితి. పోనీ ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకు చేరుతా ఉందంటే అది కూడా లేదు. పచ్చ చొక్కాల జోబుల్లోకి ఆ డబ్బును మరల్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సంపద సృష్టిస్తున్నాడు చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలకు, తమ పార్టీ నాయకులకు, తన వారికి. మరి అమరావతి మునిగిపోతా ఉంది. మర్రో ఈ ప్రాంతంలో అమరావతి నిర్మాణం తగదు, రాజధానికి ఇది పనికిరాదని వరల్డ్ బ్యాంకు తాకీదులు ఇచ్చిన వెంటబడి కేంద్రం నుంచి ఒత్తిళ్లు పెట్టించి మాకు రాష్ట్రానికి 15,000 కావాలా, కేవలం అమరావతి నిర్మాణానికే కావాలా, ఇది మునిగినా తేలినా మేము ఆర్థికంగా మునగకూడదంటే మాకు అమరావతికి మీరు పెట్టుబడులు పెట్టాలనేసి కేంద్రం నుంచి శాంక్షన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మా అందరికీ ఉద్యోగాలు ఇస్తాడు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు అనేసి నిరుద్యోగ యువకులందరూ కూడా ఆశపడి ఓట్లేశారు. మరి ఉన్న ఉద్యోగాలు కూడా కొడతా ఉన్నాడు. వాలంటీర్లు లేదు, రద్దుపరిచారు. ఈరోజు ఈ లిక్కర్ షాప్లో పనిచేసే వాళ్ళు 15,000 మంది వాళ్ళు బయట, మళ్ళీ 4,200 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా తొలగించినారు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అనేక మందిని గత ప్రభుత్వంలో ప్రభుత్వ సంస్థలలో మీకు టెంపరరీ పోస్టింగులతో పనిచేసిన వాళ్ళని కానీ లేదా
డైలీ వేజెస్ కింద ఏర్పాటు చేసుకున్న వాళ్ళని కానీ అనేక మందిని, వేల మందిని తొలగించడం అంటే దాదాపు ఇప్పటికే 3 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు ఉడబెక్కిన పరిస్థితి. ఎందుకంటే సంపద సృష్టించుకోవాలా, తమ వాళ్లకు ఆ పోస్టింగ్లు అమ్ముకోవాలా, ఆయన ప్రభుత్వంలో వచ్చేటువంటి ఏ అవకాశం ఉన్నా కూడా దాని ఆ పోస్టులు అమ్ముకోవాలా, ఫీల్డ్ అసిస్టెంట్లు అమ్ముకోవాలా, అంగన్వాడీలు అమ్ముకోవాలా, ఆశా వర్కర్లు అమ్ముకోవాలా, ఏ ఉద్యోగమైనా అమ్ముకోవాలా, సంపద సృష్టించుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకోవాలా? దాదాపుగా 4,000 బ్రాందీ షాపులు ఈరోజు లాటరీ పద్ధతిలో తీస్తామనేసి ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కాదని పోయి ఎవరు లాటరీకి అప్లై చేసే పరిస్థితి కూడా లేదు. మేము బ్రాందీ షాపు వేలాల్లో పాల్గొంటామనే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ తమ వాళ్ళకే ఆ షాపులు ఇప్పించుకోవడము, సిండికేట్లు కావడము, పేరుకు 99 రూపాయలు క్వార్టర్ బాటిల్ పథకం. దీన్ని సిండికేట్లు అయినాక 100, 120, 150కు అమ్ముకోవడము, సంపద సృష్టించుకోవడం. మళ్ళీ కూడా ఎవరికి? తమ పార్టీ వాళ్ళకి. పెన్షన్లు తొలగించారు, 1,00,000 పెన్షన్లు. నాకు తెలిసి బహుశా అనంతపురం జిల్లాలో కూడా ఒక 10,000 దాకా పెన్షన్లు పోయినాయి. నోటీసులు ఇస్తూ మీ ఆధార్ మ్యాచ్ అవ్వట్లేదు అనేసి, లేదా వేరే వివిధ కారణాలు. అంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే పెన్షన్లు ఇచ్చినా కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారా, వీళ్ళని తొలగించండి, వీళ్ళు మా కండువా వేసుకోలేదు, వీళ్ళని తొలగించండి అని పెన్షన్లు తొలగించడం. న్యాయ పోరాటానికి సిద్ధం గమ్మని కోరుతా ఉన్న ప్రజల్ని. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళని జగనన్న 21 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించుకొచ్చారు. 21.5 లక్షల మంది తప్పనిసరి పరిస్థితుల్లో గత ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము గుజరాత్లో 10 లక్షల ఇల్లే ఇచ్చినా, ఉత్తరప్రదేశ్లో 17 లక్షల ఇల్లే ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21.5 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 9 లక్షల పట్టాలు ఇచ్చిన చోట్ల ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించలే. ఫేజ్ 2లో ప్రారంభించాల్సిన అవసరం ఉన్నా. రెండోది, ప్రారంభించినటువంటి 21 లక్షలలో 10 లక్షల ఇళ్ళే పూర్తయినాయి. వివిధ దశల్లో ఇంకా 11 లక్షలు ఉన్నాయి, 11 లక్షల ఇళ్ళు ఉన్నాయి. అందులో దాదాపు 5-6 లక్షల మంది స్టార్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. మరి కొత్తగా వచ్చిన మంత్రి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వము మీరు అధికారులను వేధించేటువంటి కార్యక్రమము, వాళ్ళ మీద ఎంక్వైరీల పేరుతో బెదిరించేటువంటి కార్యక్రమము, వీటికి ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప మీరు ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేయలే. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయి. PMAYకి సంబంధించి ఇళ్ల నిర్మాణంలో ప్రతి 15 రోజులకు ఒకసారి థర్డ్ పార్టీ క్వాలిటీ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ సంస్థ నివేదికలు ఇస్తుంది. అంతా సవ్యంగా జరుగుతూ ఉందని అప్పుడే కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. అట్లా ఇప్పటి వరకు కూడా అప్ టు డేట్ ఆ సంస్థ నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా నియమ నిబంధనలు రూపొందించి ఈ 35,000 రూపాయలు ఏదైతే ఒక కాంపోనెంట్ ఉందో దాంట్లో ఏమేం పనులు చేయాలనేసి ప్రభుత్వమే సర్క్యులర్లు ఇచ్చింది, జీవోలు ఇచ్చింది. ప్రభుత్వం మీరు చేయాలనుకుంటున్న కార్యక్రమాలు మీరు చేసుకోండి. మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో మిమ్మల్ని ఎవరు డిఫర్ కావడంలే. ఈ కార్యక్రమాలకి ఏం చేయాలా? మరి రాయలసీమ వెనుకబాటు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ఏం చేయాలా? ఎట్లా ముందుకు పోవాలా? దీనికి ఫండింగ్ ఎక్కడ అడగాల? ఎవరిని అడగాల? కేంద్రాన్ని అడగాలనా? అప్పు తీసుకురావాలనా? ఇంకొకటి దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాం.